హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో నేనైతే బాగున్నానండి. వెల్కమ్ టు లక్ష్మీ ఫ్యామిలీ వ్లాగ్స్. సో ఈ వీడియో వచ్చేసి చాలా రోజుల తర్వాత వీడియో తీయాల్సి వచ్చింది. సో పిల్లలు కొంచెం చిన్న బాబు అవడం వల్ల టైమింగ్ అనేది దొరకట్లేదు. వీలున్నప్పుడు మాత్రం వీడియో తీస్తున్నాను. యాక్చువల్లీ రాఖీ పౌర్ణమికి టైం కుదురుతుందో లేదో అనుకున్నాను. ఎందుకంటే వాడికి కంటిన్యూస్గా స్కూల్, ట్యూషన్, సంగీతం క్లాస్ ఉండడం వల్ల సో టైం తీయడానికి అవ్వలేదు. సో లాస్ట్ మినిట్లో క్లాస్కి వెళ్ళే ముందు ఒక 5 minutes ఉంచేసి హడావిడి తీయాల్సి వచ్చింది. ఈ టైంలో మా మిక్కీ వచ్చేసి అవి ఇవి టచ్ చేయడము, నేను అక్కడ పెట్టిన దీపాలు అవన్నీ టచ్ చేస్తూ ఉన్నాడు. ఇంకా సో ఆ రీతిగా వాడి చేతితో నేను హెల్ప్ చేసి వాడికి రాఖీ కట్టామండి. సో యాక్చువల్గా ఎవ్రీ ఇయర్ నేను మా బ్రదర్కి అయితే కొరియర్ పంపిస్తూ ఉంటాను. ఈసారి కొరియర్ పంపించడానికి అవ్వలేదు. ఎందుకంటే ఇంకా నేను ఆల్రెడీ తీసుకున్నాను, బట్ అవి మిస్ అయిపోయాయి ఇవ్వడానికి. దానివల్ల మళ్ళీ అక్కడ తనకి నచ్చింది తీసుకోమని చెప్పేసి మేము ఇంకా అలా సెలబ్రేట్ చేసుకున్నాము. సో దూరవారం ఉంటే ఇది ఒకటన్నీ వెళ్ళి రాఖీ కట్టాలనేది ఫంక్షన్స్కి అటెండ్ అవ్వాలన్నా ఇబ్బందిగా ఉంటుంది. సో ఈ విధంగా మా ఇంట్లో రాఖీ పౌర్ణమి అనేది హడావిడిగా జరిగిపోయింది. తర్వాత వాళ్ళ బ్రదర్కి రాఖీ కట్టిన తర్వాత బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నాడు మిక్కీ వచ్చేసి. సో తర్వాత వచ్చేసేమో ఇంకా సో ఈ రీతిగా అన్న తమ్ముడు ఇద్దరు రాఖీలు కట్టుకున్నారండి ఈరోజు. ఈలోపు మా ఫ్రెండ్ కాల్ చేసి నేను వస్తానే, సిరి కట్టాలి అని చెప్తుంది ధ్రువుకి అని చెప్పేసాను అన్నది. సో ఎలాగో లేట్ అయింది కదా అని చెప్పేసి మ్యామ్ కూడా కాల్ చేస్తే ఇంకా రాలేదు అని చెప్పేసి అన్నారు. దానివల్ల ఇంకా సంగీతం క్లాస్ టైం ఇంకా 10 minutes ఉందని దాన్ని కూడా రమ్మని చెప్పేసి పని అయిపోతుందని చెప్పేసి రాఖీలు కట్టడానికి వచ్చారండి. ఇంకా మా మిక్కీ అయితే కనుక అక్కడ చాక్లెట్లు చూసేసి అసలు ఆగట్లేదు ప్లేట్లోవి. సో వాడు అటు ఇటు కదిలేసి కట్టడానికి కూడా కూర్చోవట్లేదు. దానికి నేను చేసాం నోట్లో వచ్చేసి ఒక చాక్లెట్ వేసాను. సో లేదంటే ఇంకా వాడు అన్నీ లాగేస్తున్నాడండి. ఇంకా సో చాక్లెట్ వేస్తూ ఉంటే వాడి స్వీట్ ఫ్లేవర్ అనేది తగులుతుంది కాబట్టి కదలకుండా ఒక ప్లేస్లో కూర్చున్నాడు. ఈలోపు నా ఫ్రెండ్ వచ్చేసి కబుర్లు చెప్తూ వాడితో ఇంకా కట్టేసింది. వీళ్ళిద్దరు చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అండి, సిరి అండ్ ధ్రువి. సో వీళ్ళు బాగా ఆడుకుంటారు కింద కలిసినా కానీ. ఇంకా సో ఈ విధంగా మా ఇంట్లో రాఖీ పౌర్ణమి అనేది సెలబ్రేట్ చేసుకున్నాము. లైక్ మీ ఇంట్లో కూడా మీరు రాఖీ పౌర్ణమి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో ఈ కామెంట్ రూపంలో తెలియచేయండి. ఎనీవే హ్యాపీ రక్షాబంధన్ అండి. ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఏదైనా మీరు ఎలా మీ ఇంట్లో సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.